హాయ్. యాహ్! రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తుంటే యాక్చువల్లీ ఐ జస్ట్ రిమెంబర్డ్ అబౌట్ ది బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అనేది ఏదో ఉంది గదా! అదే గుర్తొచ్చింది నాకు యాక్చువల్లీ. సరే ఏంది బటర్‌ఫ్లై ఎఫెక్ట్‌కు దీనికి ఏంటి ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్‌కి ఏంటి సంబంధము అని జెప్పి ఆలోచిస్తే యాక్చువల్‌గా బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అనేది ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి అనుకుంటాడు వాని జీవితంలో ఏంటి అంటే నేనేదో ఒక పని జేస్తున్నాను. ఇట్ రిఫ్లెక్ట్ ఇన్ మై లైఫ్ ఆర్ సమ్ అదర్స్ లైఫ్. ఇట్ విల్ ఇంపాక్ట్ ఆఫ్టర్ సమ్ డేస్ ఆర్ సమ్ టైమ్ అనే ఇంటెన్షన్. దట్ ఈస్ ద ఓన్లీ మేజర్‌లీ ఫర్ ది బటర్‌ఫ్లై ఎఫెక్ట్. బట్ ఐ ఫీల్ దట్ యాక్చువల్లీ బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అనేది ఏందంటే మన చేతిలో ఉండదు. మనం ఈరోజు చేస్తున్నాం మనం అనుకుంటాం. అరే ఓ 10 రోజుల తర్వాత అది ఇట్ అయితది. ఆ తర్వాత ఇలా అవుతుంది, అలా అవుతుందని. బట్ ఇట్ విల్ నాట్ యాస్ వి థాట్ ఇన్ అవర్ లైఫ్. ఇట్ విల్ హ్యాపెన్స్ త్రూ సమ్ అదర్ థింగ్. లైక్ అంటే మనం ఇది ఏదో జరుగుతదని చెప్పి చేస్తాము. కానీ అది జరగదు. ఇంకేదో జరుగుతుందన్నట్టు. దట్స్ వాట్ ఐ హావ్ సీన్ అండ్ అదేదో ఆ విషయం ఏంటి అనేది జనరల్‌గా నాకెందుకో షేర్ చేసుకోవాలని అనిపించింది. జస్ట్ ఏదంటే ఈ మధ్య కాలంలో మనం ఏదైతే అంటే ఈ మధ్యన ఆపరేషన్ సింధూర్ గాని, ఏదైతే పాకిస్తాన్ మీద జరిగిన దాడి గాని ఇదంతా చూస్తున్నాం గదా! యాక్చువల్‌గా నాకంటూ ఒక థియరీ నాకనిపించింది యాక్చువల్‌గా. మేబీ ఇట్స్ కంప్లీట్‌లీ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఏంటంటే ఇన్ని సార్లు మన మధ్యన మన దగ్గర అంటే చానా సార్లు ఇప్పటివరకు టెర్రరిస్ట్ అటాక్స్ ఏవైతే జరిగాయో, ఈ టెర్రరిస్ట్ అటాక్స్ ఏవైతే జరిగినాయో ఇవన్నీ కూడా ఒక ఫేజ్, ఒక రకంగా జరిగాయి. కానీ ఇప్పుడు జరిగిన ఏదైతే ఉందో ఇది ఒక డిఫరెంట్ పహల్గామ్‌లో ఏదైతే జరిగిందో ఇట్ కంప్లీట్‌లీ ఇట్ నాట్ లుక్స్ యాస్ ఎ నార్మల్. ఇదేంటంటే ఒక సినిమానో, ఒక యాక్టింగ్ లాగానో అంటే అవతల పర్సన్‌ను ట్రైన్ జేసి, "అరే బాబు! నువ్వు ఇలా చేయాలి ఇది" అని చెప్పి పంపించినట్టుగా ఎందుకో అనిపిస్తుంది. చూడ్డానికి ఇఫ్ యూ అనలైజ్ ద థింగ్స్ అండ్ ఇట్ లుక్స్ థింగ్. బికాజ్ పార్లమెంట్ మీద అటాక్ గావచ్చు, మీకు అంతకుముందు జరిగిన ఆర్మీ ఫోర్స్ మీద అయితే అటాక్ జరిగిందో, మన సైనిక స్థావరాల మీద ఏదైనా జరిగిందో, తీవ్రవాద ఏ దాడిలో జరిగినా గూడా, ఎక్కడ గూడా మీకు పబ్లిక్ తోటి డైరెక్ట్ ఇంటరాక్షన్ చేసినట్టుగా, రెచ్చగొట్టినట్టుగా ఎక్కడ గూడా మీకెక్కడ స్టేట్‌మెంట్స్ కనిపియవు. అంతెందుకు 'బుర్హాన్ వానీది' వీడియోలు గానీ, అంతకుముందు వాళ్ళిచ్చిన కామెంట్స్ గానీ, ఎక్కడ గూడా పబ్లిక్ లోపలికి డైరెక్ట్‌గా టీవీలో వచ్చి రెచ్చగొట్టినట్టు ఏం చేస్తారు చేసుకోండి అనే టైప్‌ల ఎప్పుడు కనిపియదు. కానీ ఇప్పుడు చూస్తే దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఏంటి అనంటే వాళ్ళు వచ్చి దాడి చేయడమే కాకుండా పర్టిక్యులర్‌లీ అంటే స్టేట్‌మెంట్ టువర్డ్స్ ది మోడీ ఏందంటే ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఏదైతే మాటలన్నారో అది టీవీలో రావడము. పర్టిక్యులర్‌గా రావడానికే వాళ్ళు అనడము. హిందువా? ముస్లిమా? అని చెప్పి అడిగి అవతల వ్యక్తిని చంపడము అనేది ఇట్ క్లియర్‌లీ ఇండికేట్స్ దట్ ఏందంటే ఆ చూసే వ్యక్తులను నేను రెచ్చగొట్టాలి. ఇట్స్ నాట్ దట్ దే వాంట్ టు షోకేస్ దట్ కాశ్మీర్ గాని, టెర్రరిజం గాని ఏదో షో చేయాలని అనిపియట్లే అక్కడ. చూసే వ్యక్తులను నేను రెచ్చగొట్టాలి అని. అయితే ఇది ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే రైట్. ఇన్ని సార్లు మన పైన అటాక్ జరిగింది గదా! ఇన్ని విధాలుగా జరిగింది. బట్ ఈసారి ఎందుకు వై దే హావ్ చూజన్ థిస్ మెథడ్? ఎందుకంటే అది గూడా ఏంది అంటే ఒక స్క్రిప్ట్ రాసుకొనొచ్చి ఆల్రెడీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్టు అట్లా జరిగిందన్నట్టు. అంటే అవతలోడు ట్రైన్ అయ్యి వచ్చాడు. అది స్క్రిప్ట్ పరంగానే ఎళ్ళాలి. అండ్ ఒక యాక్టింగ్ పరంగానే ఎళ్ళాలి అన్నట్టు అనిపిచ్చింది. బట్ ఈ స్క్రిప్ట్ ఎవరికి లాభం? ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ఇదంతా జరిగింది. జరిగినాక కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి తర్వాత. ఈ స్క్రిప్ట్ ఇట్లా రాపిచ్చి చేయడం వల్ల ఎవరికి లాభం? అల్టిమేట్‌గా అని ఆలోచిస్తే నాకు నాకనిపించింది సెల్ఫ్‌గా ఏందంటే ఇట్ లుక్స్ యాస్ ఎన్ సమ్‌వన్ ప్లాన్డ్ ఇంటెన్షనల్లీ అది క్లియర్. అది అర్థమవుతుంది. బట్ ఎవరికి అంటే ఇక్కడ చైనా అనేది నాకెందుకో క్లియర్‌లీ ఇట్స్ ఎవిడెంట్‌గా కనిపిస్తుంది. రైట్ ఏంది చైనాకి సంబంధం? ఎక్కడొచ్చింది చైనా పిక్చర్‌లో ఎక్కడొచ్చింది ఇక్కడ? అంటే ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ జస్ట్ యాక్చువల్లీ ఇఫ్ యూ గో టు ది 2 ఇయర్స్ బ్యాక్ స్టోరీ 1 ½ 2 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేశానంటే తైవాన్ మీద దాడి చేయడం గాని, లేకపోతే తైవాన్ చుట్టూ విన్యాసాలు చేయడం, యుద్ధ విన్యాసాలు చేయడం గాని, దాన్ని ఆక్యుపై చేసుకుంటదా? చేసుకోదా? అన్నట్లు బిహేవియర్ మనకు 1 ½ ఇయర్ బ్యాక్ కనిపించింది చైనాలో. ఆ తర్వాత మీరు చైనా సముద్ర జలాలలో ఏదైతే మనకి హిందూ మహాసముద్రం లోపల వాళ్ళు ఆక్యుపై చేసుకున్నట్టు దాన్ని అంటే సముద్ర జలాలు అదర్ కంట్రీస్ యొక్క సముద్ర జలాల లోపలికి దే ఎంటర్డ్ ఇంటూ అని చెప్పి దానివల్ల సరౌండింగ్ ఉన్న మలేషియా గాని అదర్ వియత్నాం గాని ఇవన్నీ కంట్రీస్ కూడా ఇబ్బందులు పాలవుతూ వాళ్ళందరూ ఫామ్ కావాలని మనం ఇండియా నుంచి కూడా కామెంట్స్ చేయడం ఇవి జరిగినాయి. ఇవన్నీ ఇన్సిడెంట్స్ మధ్యల
అందరూ కూడా మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ వరల్డ్ కంట్రీస్ అన్ని కూడా చైనాను ఒక విలన్ గా చూడడం జస్ట్ దే స్టార్టెడ్ ఇట్. వీళ్ళ వల్ల డేంజర్, చైనా వల్ల డేంజర్. దెన్ ఇండియా స్టార్టెడ్ టేకింగ్ అడ్వాంటేజ్ చైనా +1 అనే స్ట్రాటజీ తోటి మనం అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ అయింది. ఎవ్రీ వన్ స్టార్టెడ్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా. ఇదే టైంలో అక్కడ అమెరికాలో ఏదైతే ప్రెసిడెంట్ చేంజ్ వచ్చి ట్రంప్ వచ్చారో, ట్రంప్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే కంప్లీట్లీ నేను చైనాకు విలన్, నాకు చైనా పడదు అనే ఒక షోకేస్. ట్రంప్ ఎనివే యాక్టింగ్ మాస్టర్ కాబట్టి ట్రంప్ షోకేస్ చేయడం, నేను అది 200% ఇస్తా, 245% ఇస్తా అని చెప్పి యాక్టింగ్ చేయడం ఇది స్టార్టెడ్ ఇట్. సో దెన్ చైనా థాట్, ఐ థింక్ దట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ కంప్లీట్లీ మై పర్సనల్ ఒపీనియన్, ఐ థింక్ దట్ చైనా స్టార్టెడ్ థింకింగ్ దట్ ఓకే ఐఎమ్, ఎందుకు అంటే 1.5 year బ్యాకే చైనా లోపల రియల్ ఎస్టేట్ అనేది కంప్లీట్లీ ఇట్స్ గోయింగ్ డౌన్, ఇట్స్ క్లియర్లీ ఎవిడెంట్. అండ్ ప్రొడక్షన్ ఆల్సో తగ్గిపోయింది. 1 year నుంచి కూడా చూసుకుంటే మీకు స్టీల్ ప్రైజులు కానీ అన్ని మెటల్ ప్రైజెస్ ఆల్ ఆర్ కమింగ్ డౌన్. వై ఇట్స్ కేమ్ డౌన్ అంటే బేసికల్లీ చైనాలో మెయిన్ వరల్డ్ మొత్తం ప్రొడక్షన్ అయ్యేది ఎక్కడ అంటే చైనా లోపల. చైనా ఎకానమీ డౌన్ అవుతుందంటే ఇట్స్ క్లియర్లీ సే దట్ ఓకే మెటల్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ డౌన్. సో ఎప్పుడైతే ఎకానమీ డౌన్వర్డ్స్ అవుతుంది అండ్ ఎవ్రీ వన్ ఈస్ ఇన్ ద వరల్డ్ లుకింగ్ చైనా ఆల్టర్నేటివ్ యాజ్ ఇట్స్ ఆల్టర్నేటివ్ ఈస్ దే ఆర్ లుకింగ్ యాజ్ అంటే ఇండియా. సో వై దే ఆర్ లుకింగ్ అట్ ఇస్ ఇండియా, ఓకే నా దగ్గర నుంచి ఇండియాకి వెళ్ళిపోతున్నారు, సో ఎట్లా, హౌ, వాట్ ఐ కెన్ ఏబుల్ టు డూ. దెన్ వాళ్ళ ప్లాన్ నాకు అనిపించడం ఏంటి అని అంటే ఎవ్రీ వన్ వాళ్ళు సే దట్ ఓకే చైనా, ఇండియా బాగుంటుంది కదా, సరే ఇండియాలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండియాకి పోవడం వల్ల కూడా ఇండియాలో కూడా యుద్ధం జరిగే అవకాశం ఉంది, ఇండియా మీద కూడా దాడి జరిగే అవకాశం ఉందనే పర్సెప్షన్ మనము వరల్డ్ జనాలకు కనిపిస్తే వాళ్ళు అసలు ఇండియాని చూస్ చేసుకోరు కదా. సచి చెప్పినట్టు ఉన్న ఫ్యాక్టరీ నా దగ్గరనే అట్లే కంటిన్యూ చేస్తారు కదా. ఇప్పుడు యాపిల్ టీమ్ కుక్ ఉన్నాడు, అరే ఆల్రెడీ వాళ్ళ దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మేజర్లీ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ది చైనా. ఆఫ్టర్ ట్రంప్ ఏదైతే టారిఫ్స్ అనౌన్స్ చేశాడో దెన్ హీ స్టార్టెడ్ టు షిఫ్ట్ ఇట్ టు ది ఇండియా, దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ యాక్చువల్గా అంతవరకు వాళ్ళు అక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇప్పుడైతే దే స్టార్టెడ్ ఇంటెండింగ్, ఎవ్రీ వన్ ఇంటెండెడ్ టు షిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ టు ఇండియా యాజ్ అన్ ఆల్టర్నేటివ్ అన్నప్పుడు ఇండియాలో కూడా ప్రాబ్లం ఉంటుంది, ఇండియాలో కూడా యుద్ధం అయ్యే అవకాశం ఉంది, ఇండియా ఈజ్ నాట్ ఏ సేఫెస్ట్ కంట్రీ అనే పర్సెప్షన్ నేను ఇవ్వాలి. సో ఆబ్వియస్లీ వాట్ దే విల్ థాట్, డైరెక్ట్లీ దే కాంట్ కమ్ అండ్ దే కెన్ యుద్ధానికి రాలేరు, వాళ్ళు చేయలేరు. సో ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ మే దే నో ఆర్ నాట్, బట్ చైనా ఈజ్ ది మెయిన్ ఫండ్. ఏదైతే ఈ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఇచ్చేదాన్ని చైనా ఈజ్ ఆల్సో మేజర్ కాంట్రిబ్యూటర్, ఫండ్స్ ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం అగేనెస్ట్ ఆఫ్ ది ఇండియా ఏదైతే వీళ్ళు చేయడం ఏందో వాళ్ళు. సో ఐ థింక్ దట్ దే ప్లాన్డ్ ఇన్ ఏ సచ్ ఏ వే సో దట్ ఇండియా షుడ్ రెస్పాండ్. అంటే ఇండియా గవర్నమెంట్ మీద ఇండియా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ రెస్పాన్స్ కావాలనే ఒక సిచ్యువేషన్ మనం క్రియేట్ చేసినాము అని అంటే డెఫినెట్లీ వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దానివల్ల సిచ్యువేషన్ ఇట్లా డిఫాల్ట్ అవుతుంది అనేది వాళ్ళ ఇంటెన్షన్ అది. అండ్ దే సక్సీడెడ్ ఇన్ సమ్ వాట్, కొంతవరకు మాత్రం వాళ్ళు సక్సెస్ కాగలిగినారు. లైక్ వాళ్ళు ప్లాన్ చేశారు, అక్కడ వానికి ఫండ్ ఇచ్చారు, హఫీజ్ సయీద్ కావచ్చు, లష్కర్ ఏ తోబా ఫండ్ ప్రొవైడ్ చేశారు, ఓ ఇద్దరు కిరాయి గుండాలను ముగ్గురు అరేంజ్ చేశారు, పంపించారు. వాడు అనుకున్నట్టు స్క్రిప్ట్ ఓకే సినిమా స్క్రిప్ట్ రాసుకున్నట్టు వాడు దాన్ని చదివాడు, చంపాడు, డిడ్ దట్. ఓకే ఈడి వరకు మాత్రమే వాళ్ళు సక్సెస్ అయ్యారు. నేను అందుకే అన్న ఇంతకు ఫస్ట్ చెప్పినప్పుడు ఏమన్నా అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి వాని జీవితంలో అనుకుంటాడు. ప్రతి ఒక్క కంట్రీ ఎవడైనా కానీ నేను ఒక వర్క్ చేస్తున్నా అంటే అరే ఇది ఇట్లా అవుతుంది, ఏదో అట్లా అవుతుంది అని ఊహించుకుంటారు. కానీ అట్లా జరగవని దేవుడు అనేటోడు ఒకడు ఉంటాడు కదా, హీ విల్ ఆల్సో థింక్ మనం చేసిన దానికి అది నేచర్ వైజ్ జరిగితే ఇట్ విల్ ఎఫెక్ట్. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఫర్ ది బ్యాడ్ పీపుల్ అగేనిస్ట్ ఆఫ్ ది బ్యాడ్ పీపుల్, సినిమాలో చూపించినట్టు బ్యాడ్ పీపుల్కి అగేనిస్ట్గా చేస్తే మేబీ గాడ్ విల్ సపోర్ట్ యూ అండ్ మేబీ నువ్వు సక్సెస్ కావచ్చు. బట్ అగేనిస్ట్ ఆఫ్ ది గుడ్ పీపుల్ ఇఫ్ యూ డూ ఇట్ విల్ రీఫే ఎఫెక్టివ్. యాక్చువల్లీ మనకి ఎఫెక్ట్ అదే జరిగింది ఇక్కడ. ఏమైంది ఇప్పుడు అంటే వాళ్ళు చేశారు ఆపరేషన్ సింధూర్ తోటి మనం పాకిస్తాన్ మీద బాంబ్ చేయడం, ఇది చేయడం వల్ల ఏమైపోయింది అని అంటే ఎవ్రీ వన్ సీ ద సిచ్యువేషన్ ఇన్ ద వరల్డ్ ఎకానమీలో ఎవ్రీ వన్ చూశారు. చూసిన తర్వాత మనకు వాడు ఎఫెక్ట్ చేసింది ఏంటంటే మన దగ్గరికి రాదు, అంటే ఇన్వెస్ట్మెంట్స్ రావు అనేది వాట్ హీ ఎక్స్పెక్టెడ్, నన్నే ప్రిఫర్ చేస్తారు అనేది ఏదైతే ఉందో దాంట్లో ఇప్పటివరకు అయితే నాకు తెలిసినంత వరకు హీ డిడ్ంట్ సక్సీడెడ్. ఎందుకు అని అంటే ఎస్టర్డే ఏదైతే ట్రంప్ ఏదైతే కామెంట్ చేశారో లైక్ టిమ్ కుక్ నేను చెప్పాను యాపిల్ పెట్టొద్దని కూడా నేను సజెస్ట్ చేశాను అంటే కూడా హీ సెడ్ క్లియర్లీ నో ద ప్రిఫర్డ్ ఏరియా అండ్ ఇండియానే మేము నెక్స్ట్ ప్రిఫర్డ్ చేస్తున్నాము,
ఏరియా అనేది చెప్పి ఇదొక మేజర్ అడ్వాంటేజ్. మనకు అక్కడ నుంచి ఏమి జరగలేదు, దాని రిపిల్ ఎఫెక్ట్ ఏం జరగలేదు అనేది ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంది అంటే ఇక్కడ మేజర్ గా వచ్చిన మన అడ్వాంటేజ్ ఏంది, దీనివల్ల జరిగిన మంచి ఏంది అంటే ఆపరేషన్ సింధూర్ చేయడం వలన ఏదైతే చైనా ఎక్స్పెక్ట్ చేసిన బ్యాడ్ అగేనెస్ట్ గా మనకు జరిగిన గుడ్ థింగ్ ఏంది నాకు అనిపించింది ఏంది అంటే మన బ్రహ్మోస్ మిసైల్స్ ఏవైతే అక్కడ వెళ్ళి ప్రతి టార్గెట్ ని హిట్ చేసి సక్సెస్ అయినాయో దట్ ఈస్ ఎవ్రీ వన్ రికగ్నైజ్డ్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ పాయింట్. మన దగ్గర ఉన్న ఏదైతే S-400 అనేది ఎనివే మనం రష్యా దగ్గరికి తెలుసుకున్నాం. అది కాకుండా ఏదైతే సేఫ్ గార్డింగ్ సిస్టమ్ ఉందో మనకు లైక్ ఆకాష్ కావచ్చు, మిగతా అదర్ మిసైల్స్ కానీ సూపర్ సక్సెస్. ఎవ్రీ వన్ రికగ్నైజ్డ్. ఎవడైతే ఎవరికి అగేనిస్ట్ గా అయితే పీపుల్ ఆర్ పర్చేసింగ్ ఏదైతే ఎక్విప్మెంట్ వార్ ఎక్విప్మెంట్ ఏదైతే చైనా దగ్గర నుంచి తీసుకుంటున్న వాళ్ళకు అగేనిస్ట్ గా ఉన్నారో లైక్ ఇరాన్ ఈస్ ప్రొక్యూరింగ్ మెటీరియల్ ఫ్రమ్ ది చైనా. సో ఇరాన్ కు అగేనిస్ట్ గా ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ని రోజులు లైక్ సౌదీ, యుఏఈ, ఆల్ అరబ్ కంట్రీస్ దే ఆర్ పర్చేసింగ్ ఇట్ ఫ్రమ్ ఐదర్ రష్యా ఆర్ లేకపోతే యుఎస్. మేజర్లీ ఫ్రమ్ యుఎస్. అరబ్ కంట్రీస్ అన్ని కూడా యుఎస్ నుంచే తీసుకునేవి. ఇప్పటి వరకు కూడా మెటీరియల్ దే ఆర్ పర్చేసింగ్ ఫ్రమ్ యుఎస్ ఓన్లీ. ఓకే, కానీ వాళ్ళకి స్టిల్ దే హ్యావ్ సమ్ ఫియర్ దట్ రైట్ ఇజ్రాయెల్ ఆల్సో పర్చేసింగ్ సేమ్. ఇజ్రాయెల్ కూడా వాళ్ళకి ఎఫెక్ట్ కదా, ప్రాబ్లం. కాబట్టి ఏది అని దే డోంట్ హ్యావ్ ఎనీ ఆల్టర్నేటివ్. నౌ దే ఆర్ సీయింగ్ ఇండియా యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్ ది మన వార్ ఎక్విప్మెంట్ కానీ మిసైల్స్ కానీ ఎనీ ఎక్విప్మెంట్ కానీ దే ఆర్ సీయింగ్ ఇట్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. రెండవది కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే వాళ్ళు కాకపోవచ్చు వియత్నాం కానీ ఈ మలేషియా కానీ ఈ అదర్ సౌత్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికి కూడా చైనా అగేనిస్ట్ గా ఎవరెవరు అయితే ఉన్నారో దే ఆర్ ఆల్సో లుకింగ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ దట్ రైట్ చైనా. ఎందుకు అంటే చైనా సప్లై చేసిన JF-10 ఏదైతే ఉన్నాయో ఫైటర్ జెట్స్ ను మనం ఏం చేయలేకపోయారు విత్ దట్ ఆ ఎక్విప్మెంట్ ఉంటే. అంటే రేపు పొద్దున్న నేను చైనా మా మీద యుద్ధం చేసినా కూడా హౌ కెన్ వి డిఫెండ్ అవర్ సెల్ఫ్? సో ఇండియా దగ్గర ఉన్న ఈ ఎక్విప్మెంట్ కొనడానికి దే ఆర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్. అండ్ అసలు సూపర్ సర్ప్రైజింగ్ ఏంటంటే బ్రెజిల్, అర్జెంటీనా దే ఆర్ ఆల్సో లుకింగ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్. వై? బికాస్ ఇట్స్ ఏ చీప్. ఎందుకు అని అంటే వై చైనా ఎక్విప్మెంట్ కొనడానికి జనాలు తక్కువ ఖర్చు అని చెప్పి యుఎస్ 1 రూపీకి 100 రూపీస్ దే ఆర్ చార్జింగ్. అసలు సోవియట్ యూనియన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ రోజు ఇంత టాప్ పొజిషన్ లో ఉన్నాయి అంటే ఉండే ఒకప్పుడు సోవియట్ యూనియన్ ఉండే, ఇప్పుడు అమెరికా ఇంత టాప్ పొజిషన్. రీజన్ ఏంటంటే వాళ్ళు ఆర్మీ ఈ వారి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో మిసైల్స్, ఫైటర్ జెట్లు వీటిని అమ్మే. యాక్చువల్లీ బోయింగ్ కానీ వీళ్ళందరూ కంపెనీ లాకీడ్ కానీ వీళ్ళందరూ వీటిని అమ్మే దే ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. సో అట్లాంటిది ఇక్కడ నుంచి ఏంటంటే ఎవ్రీ వన్ అరే తక్కువలో బెస్ట్ ఎక్విప్మెంట్ మనకు ఇక్కడ ఇండియాలో దొరుకుతుంది అనేది ఎవ్రీ వన్ అబ్జర్వ్ దట్. అది మేజర్ డ్రాస్టికల్ చేంజ్ అనేది నేను ఫీల్ అవుతుంది. ఎందుకనంటే ఇది షిఫ్ట్ అయిపోతుంది అన్నట్టు. అంటే ఎవ్రీ వన్ అరే ఎవరైతే ఆర్మీ ఎక్విప్మెంట్ ఇదంతా అమ్మాలంటే చిన్న విషయం కాదు అది. అసలు ఎవ్రీ వన్ షో ఇంట్రెస్ట్. అంటే మంచి రిలేషన్షిప్ ఉంటేనే, డబ్బులే కాదు రిలేషన్షిప్ ఉంటేనే ఆ ఎక్విప్మెంట్ అవతలోనికి ఇస్తాడు ఎవడైనా కూడా. అది ఇప్పుడు రిలేషన్షిప్ మన దగ్గర మెయింటైన్ చేయాల్సి వస్తుంది వీళ్ళకందరికీ. అండ్ మనం ఎప్పుడైతే వాళ్ళకి ఇవ్వగలిగే స్టేజ్కి మనం ఉంటామో, మనం ఇస్తామో, డెఫినెట్లీ మనం వాళ్ళు ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. వాళ్ళు కూడా రేపొద్దున మనకు సపోర్టివ్ గా మాట్లాడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది మేజర్ సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ మేజర్ గా నాకు ఇంకొకటి అబ్జర్వ్ అయ్యింది ఏంటంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కాశ్మీర్ ప్రజలు ఎన్ని టెర్రరిస్ట్ అటాకులు జరిగినా ఎప్పుడు చూసినా మనం టీవీలో వాళ్ళు టెర్రరిస్ట్ సపోర్టింగ్ గా ఏదైతే బిహేవ్ చేసినట్టే మనకి ఛానల్లో కనిపించేది. ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేయండి. రాళ్ళు విసరడం, పోలీసులు కానీ ఆర్మీ పర్సన్స్ కానీ వాళ్ళ మీద రాళ్ళు విసరడం, ర్యాలీలు చేయడము. ఎందుకు అఫ్జల్ గురుని ఉరిదీస్తున్నప్పుడు కూడా అక్కడ ర్యాలీస్ జరిగినాయి అని అంటారు. పార్లమెంట్ మీద అటాక్ చేసిన అఫ్జల్ గురు, మిగతా అన్ని జరిగింది అట్లా జరిగింది. కానీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ పాకిస్తాన్. అంటే అరే నువ్వు మా మీద యుద్ధం చేయడం ఏంటంటే మా మీద బాంబు లేదు. ఎందుకంటే మేజర్ డ్యామేజ్ కాశ్మీర్కే అయ్యేది. ఎందుకు? టూరిస్ట్ డెవలప్ అయిపోయి దే హావ్ సీన్ అరే డెవలప్మెంట్ అంటే ఏందో లాస్ట్ 10 years నుంచి వాళ్ళు చూస్తున్నారు. అట్లాంటిది మేము ఒక డెవలప్ అయ్యి ₹1 సంపాదించుకొని మంచిగా బతుకుతున్న టైంలో మేము నా అగేనిస్ట్ గా కాశ్మీర్ అగేనిస్ట్ గా వాట్ యు వాంట్, వై యూ వాంట్ మీట్ అంటే మేమెందుకు కావాలి మీకు, నా దగ్గరికి వెళ్ళి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? అంటే మాకు అగేనిస్ట్ గా అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. అంటే టెర్రరిస్ట్ అనేవాడు మాకు సపోర్టివ్ కాదు, మాకు అగేనిస్ట్ గా వర్క్ చేస్తున్నాడు, పాకిస్తాన్ ఇంటెన్షనల్ పరంగా వర్క్ చేస్తున్నాడు
అనేది క్లియర్లీ ఎవిడెంట్గా వాళ్ళు ర్యాలీస్ కూడా ఆపరేషన్ సింధూర్ను సపోర్ట్ చేసుకుంటూ ఆర్మీ జవాన్ చేసిన దానికి ర్యాలీస్ను సపోర్ట్ చేసుకుంటూ కూడా ర్యాలీస్ జరిగినాయంటే అర్థం చేసుకోవచ్చు మనం. అంత డ్రాస్టికల్ చేంజ్ వచ్చింది. ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుంది కాశ్మీర్ లోపల అగేనెస్ట్ ఆఫ్ ఇండియా కావచ్చు. కంప్లీట్ మైండ్ సెట్ కూడా జనాలలో, అరే టెర్రరిస్ట్ ఆర్ యాక్టింగ్ అగేనెస్ట్ అస్, దే ఆర్ నాట్ సపోర్టివ్ అస్. అరే మేము ఇంత డెవలప్ అవుతుంటే అరే మాకు అగేనెస్ట్ గా చేస్తే రేపు పొద్దున టూరిస్ట్ ఎట్లా వస్తారు అంటే, మేము టూరిస్టులు వస్తుంటే డెవలప్ అవుతుంటే డబ్బులు కాపాడుకుంటే వాడు వచ్చి మాకు అగేనిస్ట్ గా పోటీ. ఇప్పుడు రాలే ఇది అగేనిస్ట్ గా అనేది రాలేదు, సపోర్టివ్ గానే అనుకుంటారు 2 రోజులు. ఇప్పుడు అట్లాంటిది మాట మీరు ఇంటే ఎనీ టీవీ ఛానల్స్ లాట్ ఆఫ్, నేను రీసెంట్ ఇంటర్వ్యూస్ కూడా 2-3 చూసాను యాక్చువల్లీ. అదే దే ఆర్ స్టార్టెడ్ టాకింగ్, అవును మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇండియాతో కలిసి ఉంటాం, మాకు అట్లా పోవాలని లేదు, మన దగ్గర ఉన్నది వాళ్ళు కూడా మన గురించి ఈ చెప్పే వాళ్ళ మాటలు పెరిగినాయి అన్నట్టు. మీరేంటి యాక్చువల్గా ఇండియాలో కూడా మేజర్ ముస్లిం లీడర్స్ అందరి దగ్గర నుంచి కూడా వెరీ వెరీ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇప్పుడే చూసింటారు మీరు, ఇంతకుముందు చూడలే ఎప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ అని. వాడు అనుకున్న దానికి అగేనిస్ట్ గా ఐ థింక్ దిట్ ఈస్ ఎ హ్యూజ్ పాజిటివ్ హ్యాపెన్ టు ది ఇండియా వాట్ దే ప్లాన్ ఇట్ అనేది. ఈ స్టేజ్ నుంచి ఇండియా దీన్ని గ్రాప్ చేసుకోవాలి, ఏ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలని అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ దట్ 2-3 థింగ్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ దట్ ఏదైతే మనకు ఆర్మీకి సంబంధించి వార్ ఎక్విప్మెంట్కి సంబంధించి ఏదైతే మనకు ఆర్డర్స్ కానీ ఏదైతే మనకు రిక్వెస్ట్ వచ్చిందో డెఫినెట్లీ సీరియస్లీ వీ నీడ్ టు వర్క్ టువర్డ్స్ దట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా, ఎక్స్పోర్ట్ పరంగా కానీ ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, బికాస్ ఆ ఎక్విప్మెంట్ వల్లనే టుడే యుఎస్ ఇస్ డామినేటింగ్, టుడే ఫ్రాన్స్ ఇస్ సమ్వాట్ డామినేటింగ్, సోవియట్ యూనియన్, రష్యా ఇప్పటికి కూడా ఇంత స్టిక్ అయి ఉంది, ఇంత మాట నెగ్గించుకోగలుగుతుంది, యుక్రెయిన్ దగ్గర యుద్ధం చేసింది, ఇంతమంది యూరోపియన్ కంట్రీస్ కలిసినా ఏం దాన్ని చేయలేకపోతున్నారు అని అంటే బికాస్ ఆఫ్ ది వాళ్ళ స్ట్రెంథనింగ్ ఆఫ్ ది ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ వాట్ ఎవర్ అంతే వాళ్ళ. అది మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఉన్నామంటే ఎకానమీ ఎక్కడికో వెళ్తుంది. ఇఫ్ వి అవర్ ఎక్విప్మెంట్ అవర్ ఎకానమీ విల్ బూస్ట్ అప్ అండ్ వి నియర్ అంటే డెవలప్మెంట్ వచ్చింది అని అంటే చైనా కూడా దే విల్ ఫియర్, ఓకే అరే పోతే అంటే మనం 10 వేస్తే వాడు 10 వేయగలడు, అవతల కూడా 10 వేయగలడు, నన్ను కూడా డ్యామేజ్, ఆ భయం అనేది మనం క్రియేట్ చేయగలుగుతాం అండ్ అదర్ కంట్రీస్ తోటి మరి. కాబట్టి ఈ ఏదైతే ఎక్స్పోర్ట్ దీని మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేసి వీ నీడ్ టు డెవలప్ సచ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ కాంబినేషన్ తోటి అది చేసుకొని దాన్ని సీరియస్గా ముందరికి తీసుకెళ్ళడం వలన అది చాలా మేజర్ అడ్వాంటేజ్ వస్తుంది అనేది ఒకటి. రెండవది సేమ్ పాజిటివిటీ ఏదైతే మనకు కాశ్మీర్లో వచ్చిందో ఇదే పాజిటివిటీని కంటిన్యూ చేయడానికి ఎన్ని ఎఫర్ట్స్ ఉంటే అది మనం చేసుకుంటే అది ఎప్పటికైనా కూడా అది ఒక చాలా సేఫ్ గార్డ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ కవరేజ్ అని చెప్పడం కానీ ప్రతి దగ్గర కూడా పాజిటివ్ థింగ్ అనేది మనకు. నాకు తెలిసినంత ఇంత మొత్తం సీన్లో కూడా నమ్మని కంట్రీ ఏదైనా ఉంది అంటే యుఎస్. ఇంత ఇదిగా ఇజ్రాయెల్ హమాస్ దగ్గర యుద్ధం చేసినప్పుడు కూడా స్టిల్ ఆర్మీ సపోర్ట్, ఎవ్రీ సపోర్ట్, ప్రతి స్టేజ్లో వీఆర్ విత్ ఇజ్రాయెల్ అన్న యుఎస్ మన వచ్చే వరకు ఎట్లా మాట్లాడుతుంది అనేది అర్థం చేస్తుంది. చైనా ఇస్ ఎనీవే క్లియర్లీ ఎవిడెంట్ ఇట్స్ డేంజరస్ అండ్ మనం ఎనివే దూరం పెడతాం, దాన్ని అగేనెస్ట్ ఎట్లా పోవాలనేది వీ నీడ్ టు ప్లాన్, బట్ వీ షుడ్ నాట్ డిపెండ్ అపాన్ యుఎస్ ఆల్సో. అది ఎప్పటికన్నా డేంజర్. నాకు తెలిసినంత వరకు వరల్డ్ మొత్తంలో నమ్మలేని కంట్రీ ఏంటంటే అది ఇక ట్రంప్ వచ్చిన తర్వాత అన్రిలయబుల్గా అయిపోయింది అనేది మాత్రం యుఎస్. ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్.